హాయ్ నమస్తే అండి, నేను సత్యాని. వెల్కమ్ బ్యాక్ టు శ్రీ సత్య రెసిపీస్. ఈ వీడియోలో నోట్లో వేసుకుంటే కరిగిపోయేలా టమాటో బాత్ని తయారు చేయడం చూపిస్తున్నాను. ఎప్పుడు రవ్వతో ఉప్మానే కాకుండా పెళ్ళిళ్ళలో తినే టేస్ట్తో ఇంట్లోనే చాలా సాఫ్ట్ అండ్ టేస్టీగా టమాటో బాత్ని చేయడం చూపిస్తున్నాను. ఈ టమాటో బాత్ని బ్రేక్ఫాస్ట్లోకైనా డిన్నర్లోకైనా తీసుకోవచ్చు. సో లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాము. స్టవ్ పై ప్యాన్లో 1 టేబుల్ స్పూన్ నెయ్యిని వేసుకోవాలి. 3 టేబుల్ స్పూన్ జీడిపప్పును వేసి దోరగా వేయించుకోవాలి. జీడిపప్పు ఇలా కొద్ది ఎక్కువగానే వేసుకోండి, చాలా బాగుంటుంది. ఇలా వేగిన తర్వాత తీసేసి అదే నెయ్యిలో 1 కప్పు బొంబాయి రవ్వను వేసుకోవాలి. సుజీ రవ్వండి, ఇది మెజర్మెంట్లో అయితే 250 గ్రామ్స్ ఉంటుంది. దీన్ని కూడా లో ఫ్లేమ్లో ఉంచి మంచి కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. ఇలా వేగిన తర్వాత మంచి సువాసన వస్తుంది. సో ఇలా గోల్డెన్ కలర్ రాగానే ఈ రవ్వను తీసేసి ఇంకొక టేబుల్ స్పూన్ నెయ్యిని వేసుకోవాలి. 5 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. ఇందులో కాస్త నూనె ఎక్కువగానే పడుతుంది. 1/2 టేబుల్ స్పూన్ ఆవాలు వేసుకోవాలి. 1/2 టీ స్పూన్ జీలకర్రని వేసి 2 టేబుల్ స్పూన్ శనగపప్పు, 1 టేబుల్ స్పూన్ మినపప్పును వేసి ముందుగా పప్పులు కాస్త వేగేంత వరకు వేయించుకోవాలి. ఇలా వేగిన తర్వాత 7 కట్ చేసిన పచ్చిమిర్చిని వేసుకోవాలి. ఇది స్పైసీగా ఉంటేనే బాగుంటుంది. కట్ చేసిన ఒక పెద్ద సైజు ఉల్లిపాయను కూడా వేసి కట్ చేసిన క్యారెట్లో సగం ముక్కను వేసుకోవాలి. చిన్న సైజు అల్లం ముక్కను కూడా సన్నగా కట్ చేసి వేసుకోవాలి. 3 రెమ్మలు కరివేపాకును కూడా వేసి హీట్ని లో టు మీడియం ఫ్లేమ్లో ఉంచి వేయించుకోవాలి. ఇవన్నీ బాగా చక్కగా వేగాలి. ఇలా వేగిన తర్వాత బాగా పండిన 3 టమాటోస్ని కట్ చేసి వేసుకోవాలి. చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి. వీటన్నింటినీ బాగా వేయించి టమాటోస్ని కూడా బాగా మగ్గనివ్వాలి. టమాటోస్ ఇలా బాగా మగ్గిన తర్వాత 1/2 టీ స్పూన్ పసుపు వేసుకోవాలి. టేస్ట్కు తగినంత సాల్ట్ వేసుకోవాలి. వీటన్నింటినీ ఒకసారి వేయించుకోవాలి. ఇలా టమాటో ముక్కలు మెత్తగా ఉడికిపోయిన తర్వాత 3.5 కప్పులు వాటర్ వేసుకోవాలి. కప్పు రవ్వకి 3.5 కప్పులు నీళ్లు వేసుకోవాలి. నీళ్లు మరుగుతున్నప్పుడు వేయించి పక్కన ఉంచిన రవ్వను వేసుకుంటూ కలుపుకోవాలి. ఉండలు కట్టకుండా కలుపుకోవాలి. ఇందులో వేయించిన జీడిపప్పును కూడా వేసుకోవాలి. ఇలా వేస్తేనే తినేటప్పుడు జీడిపప్పు క్రిస్పీగా ఉంటుంది. అదే ముందే వేసేసామంటే జీడిపప్పు మెత్తగా అయిపోతాయి. కొద్దిగా దగ్గర పడేంత వరకు ఇలా కలుపుకుంటూ ఉండాలి. హీట్ని మాత్రం మీడియం ఫ్లేమ్లో ఉంచుకోవాలి. ఇలా ఈ కన్సిస్టెన్సీలో ఉన్నప్పుడే స్టవ్ను ఆపేయాలి, లేకపోతే చల్లారిన తర్వాత గట్టిగా అయిపోతుంది. సో ఇందులో కొద్దిగా కట్ చేసిన కొత్తిమీరను వేసి కలుపుకోవాలి. ఇంతేనండి. ఇలా వేడివేడి టమాటో బాత్ని చట్నీస్తో సర్వ్ చేసామంటే పిల్లలేంటి ఇంట్లో వాళ్ళందరూ చాలా ఇష్టంగా తింటారు. ఈ టమాటో బాత్ అంటే మా బాబుకి అయితే చాలా ఇష్టం అండి. ఇంతేనండి, టమాటో బాత్ రెడీ. చూస్తున్నారు కదా, చాలా సాఫ్ట్గా, టేస్ట్ చాలా బాగుంటుంది. లూజ్ పల్లీ చట్నీతో ఈ టమాటో బాత్ని తింటూ ఉంటే వారానికి 2-3 సార్లు ఇలానే చేసుకోవాలి అనిపిస్తుంది. సో మీరు తప్పకుండా ట్రై చేయండి. చాలామంది వీడియో చూస్తున్నారు కానీ లైక్ ఇవ్వడం లేదు. సో లైక్ ఇవ్వడం మర్చిపోకండి. మీరు ఇచ్చే లైక్ వలన ఈ వీడియో మరికొందరికి వెళ్తుంది. మీ ఫ్రెండ్స్కి, బంధువులకి షేర్ చేయండి. మన ఛానల్ని కొత్తగా చూస్తున్న వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.